నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు అక్షితాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై జిల్లా అధికారులు, మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఫార్మా కంపెనీలో ప్రమాదంపై ప్రభుత్వం స్పందించిన తీరు బాధాకరమని వైసీపీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ అన్నారు. కేజీహెచ్ వద్ద మృతుల కుటుంబ సభ్యులను బొత్స పరామర్శించారు. పరిశ్రమల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక పోలీస్ స్టేషన్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ను ఘనంగా ప్రారంభించిన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందలు ఐపీఎస్. ప్రజలకు నాణ్యమైన పెట్రోల్ మరియు డీజిల్ అందించాలనే ఉద్దేశంతో పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ను ప్రారంభం. చిత్తూరు పట్టణంలోని దర్గా దగ్గర ఉంటున్నటువంటి ఏఆర్ టాప్ లైన్ పోలీస్ క్వార్టర్స్ నందు ఐఓసీఎల్ వారి సహకారంతో నూతనంగా నిర్మించిన ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ను ఈరోజు జిల్లా ఎస్పీ, పోలీస్ అధికారులు మరియు ఐఓసీఎల్ సిబ్బంది సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దాదాపు 8 నెలల సమయంలో దీనిని పూర్తి చేశామని, పోలీసులతో పాటుగా చిత్తూరు పట్టణ ప్రజలందరికీ అందుబాటులో ఉండి నాణ్యమైన పెట్రోల్ మరియు డీజిల్ అందించాలనే ఉద్దేశంతో పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ సిద్ధం చేశామని తెలిపారు. ఫిల్లింగ్ స్టేషన్ను నెలకొల్పడానికి సహాయ సహకారాలు అందించిన ఐఓసీఎల్ తిరుపతి డివిజన్ ఆఫీసర్ జనరల్ మేనేజర్ రోహిత్ మోహన్కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం అనంతరం ఎస్పీ ఐఓసీఎల్ సిబ్బందిని మరియు ఈ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించడానికి ఎంతో కృషి చేసిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందిస్తూ శాల్వాతో సత్కరించారు.
ఈరోజు మనము పీసీఆర్ లైన్స్లో టూ టౌన్ దగ్గరలో మనము పోలీస్ పెట్రోల్ బంక్ మొదలుపెట్టడం జరిగింది. కొన్ని జిల్లాలలో ఇంతకు మునిపే పోలీస్ పెట్రోల్ బంకులు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నాయి. దీనికోసం ఆల్మోస్ట్ గత 8 నెలలుగా మనం కృషి చేస్తున్నాము. ఐఓసిఎల్ వాళ్ళ సారథ్యంలో మనం ఈరోజు చిత్తూరు జిల్లాలో పోలీస్ పెట్రోల్ బంక్ స్థాపించడం జరిగింది. దీన్ని ఈరోజు నుంచి ఆపరేషన్స్లోకి తీసుకొస్తాము. ప్రజలకి నాణ్యమైన పెట్రోలు మరియు డీజిల్ అందించాలనేది మా ఒక ఉద్దేశం. దీంతోపాటు దీని ద్వారా వచ్చే వెల్ఫేర్ అమౌంట్ కూడా పోలీసులకి వెల్ఫేర్ కోసం వాడడం జరుగుతుందని అందరి ముందు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయవాడలో వైసీపీకి భారీ షాక్. తెలుగుదేశంలోకి చేరిన వైసీపీకి చెందిన 3 కార్పొరేటర్లు, వైకాపాకు చెందిన 3 కార్పొరేటర్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సమక్షంలో టీడీపీలో చేరారు. మైలవరపు మాధురి, లావణ్య, మైలవరపు రత్నకుమారి, హర్షత్ టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు. వీరంతా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు. మంచి ఆలోచనలతో నగరాభివృద్ధి కోరుకునే విధంగా స్వచ్ఛందంగా ఒకరు కార్పొరేటర్లు వాళ్ళ జాయిన్ అవ్వడం జరిగింది. తప్పకుండా వాళ్ళ నగర అభివృద్ధి కోరుకునే వాళ్ళు నగర తెలుగుదేశం పార్టీలో చేరటం, ప్రజల సంక్షేమం కోరుకునే వాళ్ళని తప్పకుండా మంచి వాళ్ళని తీసుకోవడానికి ఉన్నాం. వచ్చిన వాళ్ళందరినీ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేవు. ఎవరైతే వాళ్ళ ప్రజల దగ్గర ఇబ్బంది లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో, అంతేకాకుండా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ పాలిట్ బ్యూరో సభ్యులైన బోండా ఉమ్మ గారు కానీ, గద్దె రామ్మోహన్ కానీ, అంతేకాకుండా ఎన్డీఏ అనేది సుబ్రహ్మణ్యం చౌదరి గారు కానీ, మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులైన మీరా గారు కానీ, అందరూ కూడా వాళ్ళ అభివృద్ధి కాంక్షిస్తున్నాం. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి విజయవాడ నగరాన్ని మన 2014 నుంచి 19 వరకు ఏ విధంగా విజయవాడ నగరం వైబ్రెంట్గా ఉందో అదే విధంగా తీసుకెళ్ళడానికి మేము అందరం కృషి చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి విషయాల్లో నేను జూనియర్ అయినా నన్ను సహకరిస్తున్న ఈ పెద్ద నాయకులందరికీ కూడా వాళ్ళతో పాటు ఇవాళ వస్తున్న మంచిగా ఉన్న నాయకులను కూడా తప్పకుండా తీసుకుని విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తాం. తప్పకుండా విజయవాడలో తెలుగుదేశం కంచుకోవడం అనే విధంగా మరి ఏ పార్టీ ఇక్కడ ఒక అపోజిషన్ పార్టీలు ఎన్డీఏ కాదు, మరి ఏ అపోజిషన్ పార్టీ కూడా ఇక్కడ నామరూపాలు లేకుండా చేసే విధంగా మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 37 అరేబియన్ రెస్టారెంట్లో మాధురి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి ప్రశాంతి దారుణ హత్యకు గురైంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న మహేశ్వర్, డీసీపీ సునీతారెడ్డి, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి, బాలాపూర్ ఇన్స్పెక్టర్ భూపతి చాటింగ్ ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. లిమిట్స్లో మండి దగ్గర ఉన్నటువంటి పాన్ షాప్కి 4 ఫ్రెండ్స్, అందులో ఒకతను ప్రశాంత్ అని ఎంబీఎస్ఆర్ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఎగ్జామ్ రాసిన తర్వాత మిగతా 3 ఫ్రెండ్స్తో కలిసి పాన్ షాప్ దగ్గరికి వచ్చేసి సిగరెట్ పర్చేజ్ చేయడానికి వచ్చాడు. అక్కడ ఒక చిన్న వర్బల్ ఆల్టర్కేషన్ జరిగింది. సో అందులో భాగంగా ఒకతను స్టాబ్ చేశాడు, చాకు తీసేసి స్టాబ్ చేసేసి ఇక్కడ నుంచి ఇమీడియట్గా పారిపోయారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇమీడియట్గా మేము ఇక్కడికి వచ్చేసి క్లూస్ టీమ్స్ అన్ని ఫామ్ చేసి ఐటీ సెల్ టెక్నాలజీ అంతా చూసి వెరిఫై చేసి ఇప్పుడు ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా టీమ్స్ అన్ని డిప్లాయ్ చేసేసి ఎవరైతే ఇక్కడ నుంచి ఈ హత్య చేసి పారిపోయారో వాళ్ళని ట్రేస్ చేసే విధంగా మా టీమ్స్ అన్ని డిప్లాయ్ చేయడం జరిగింది. మోటివ్ నాట్ ఎట్ ఎస్టాబ్లిష్డ్ బికాస్ చనిపోయాడు తను.
ఇంకా మనకి ఎవరైతే చేశారో వాళ్ళు ఇంకా పట్టుబడలేదు కాబట్టి సార్ మరి ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఇందాకే జరిగింది. జస్ట్ 2 hours స్టూడెంట్స్ అయి ఉండకపోవచ్చు. అందులో ఒకతనైతే స్టూడెంట్, చనిపోయిన అతను మాత్రం స్టూడెంట్గా కనిపిస్తుంది మనకి లుక్ వైజ్. అతనైతే స్టూడెంట్, దట్స్ కన్ఫర్మ్డ్. బట్ ఎవరైతే మిగతా వాళ్ళు వచ్చారో వాళ్ళు స్టూడెంట్స్ అయితే కాదన్నట్టుగా తెలుస్తుంది. చనిపోయిన వ్యక్తి MBSR కాలేజ్ ప్రశాంత్, డిసీజ్డ్. సో ఈజ్ నేటివ్ ఆఫ్ ఖమ్మం. వాళ్ళ మదర్ కూడా ఇక్కడే ఉంటుంది. సో సెకండ్ ఇయర్. కోల్కతాలో వైద్యురాలి అత్యాచార ఘటనకు నిరసనగా విశాఖ KGH వద్ద ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అన్ని హాస్పిటల్లోనూ వైద్యుల భద్రతా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోల్కతా ఘటన చాలా దారుణమని అన్నారు. ఆ సంఘటనను ఖండిస్తున్నానని చెప్పారు. ఆడబిడ్డలను వేధించే వారికి అదే చివరి రోజు కావాలని, త్వరలో ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని, నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఒక్క కాల్ కూడా రిటర్న్ ఆన్సర్ లేదు సార్. కనీసం కంపెనీ నుంచి ఇలా జరిగింది అన్న న్యూస్ రావాలా వద్దా సార్, చెప్పాలా వద్దా? ఎవ్వరూ చేయలేదు సార్. TV9 న్యూస్ ద్వారా తెలిసింది సార్. తప్ప ఇంకా మరి ఇంకా మనకి ఎవరు మీరు చూడాలండి. అదేండి అదే మళ్ళా భవిష్యత్తులో కూడా సేఫ్టీ భవిష్యత్తులో జరగలేకుండా సర్వనాశనం చేసేసారు. పర్యవసానం ఏం జరుగుతున్నారు? ఇక్కడ కూడా ఆఫీసర్లు కూడా ఎవరు చూడలేదు. వేయలేదు అసలు. ఈయన కాకూడదు అనుకుంటే అప్పటికి కూడా మాకు తెలిసిన ఆయన్ని కంపెనీకి పంపించి పలానా వ్యక్తి అని చెప్పి ఫోటో చూపించి కూడా అడిగితే ఆ కంపెనీ వాళ్ళు అబద్ధం చెప్పారు సార్. ఇక్కడ ఆ మనిషి అన్న అతను చనిపోలేదు, గణేష్ అన్న పేరుతో అకౌంటెంట్ ఉన్నాడు, ఆయన చనిపోయాడు, అతనికి సంబంధం లేదని చెప్పారండి. చెప్పారు కదా అని చెప్పి అతను రైతులు కానీ ఎందుకు మా హస్బెండ్ వచ్చేసి కొలిక్కి కాల్ చేస్తే దాని ద్వారా ఆయన చెప్పింది నుండి ఆయన కళ్ళదుటని జరిగిందంట. ఈయన గేట్ ఒక 2 అడుగులు వేసారంటే ఒకేసారి క్లాష్ అవడంతో
ఇక్కడ మా ఆఫీసర్లు కూడా నేను చెప్పాను, వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యుడు చనిపోయి మార్చురీలో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి. అది కూడా నేను కల్పించమని చెప్పాను. నిన్న కూడా చిన్న కొంతమందికి చెప్పారు, కొంతమంది చెప్పలేని కూడా చెప్పారు. అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం. నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితుల్ని పరామర్శించి ప్రాణాలకు విలువ ఇవ్వాలి, తర్వాతనే ఫ్యాక్టరీ వాస్తవాలు చూస్తాను. సేఫ్టీ ఆడిట్ ఉండాలి, ఇవన్నీ కూడా పకడ్బందీగా ఉండాలి. ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటాం. కరెక్ట్ కాదు కదా, వాళ్ళకి వన్ డే రూల్స్ ఉంటాయి. నాకు బాధ నాకు అర్థమైంది. నేను చెప్పా కదా, అది కూడా చెప్పాను, నేను క్లియర్గా ఇస్తాను. అది సెకండ్ థాట్ దాన్ని కూడా నేనే పెడతాను. ఓకే, వాళ్ళు విమర్శలు చేస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం అనేది వాళ్ళ చేతగాంతనం. ఎవరు బాధ్యులు దీనికి? మీరే బాధ్యతలు. నేను వచ్చి 60 రోజులైంది. మీ చేతగాని అసమర్థత వల్ల వ్యవస్థలు కూలిపోయిన దానివల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అది వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అండి. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఏదో శవాల కాడ పైసలు ఎదుర్కొనే రకం వీళ్ళంతా. ఏంటి మాట్లాడు, ఏంటి సంఘటన, ఏంటి, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళని ఆదుకునేది పోయి అన్నీ చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని. థ్యాంక్ యూ. కలకత్తాలో జరిగినటువంటి సంఘటన పైన జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. అది చాలా దారుణం ఆ సంఘటన జరగడం. దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక నాగరిక ప్రపంచంలో కూడా ఇలాంటివి సమర్థించకూడదు, ఆమోదించడానికి కూడా వీలు లేదు. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది. అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఈరోజు మన డాక్టర్లు అడుగుతున్నారు. అందులో కూడా డాక్టర్స్ అనేది ఒక పవిత్రమైన వృత్తి. జీవితంలో చాలా సంవత్సరాలు చదువుకుని పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం ముందుకు పోతూ ఉంటారు. అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం. అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం. చట్టాన్ని తీసుకొచ్చి ఏదైతే కర్ణాటక అభివృద్ధి చేశారో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా 7 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టేట్టుగా తీసుకొస్తే అప్పుడే భయపడతారు. ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఇప్పుడే చెప్తున్నాను, హెల్త్ డిపార్ట్మెంట్కి ఆ చట్టాన్ని తీసుకురామని. అది దేశంలో ఎక్కడెక్కడ చేసారో చూసుకొని అవి తీసుకొస్తే దాన్ని పగడ్బందీగా అమలు చేస్తాం. డాక్టర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీతో ఈ సంఘటనలో వేరే ఆలోచన లేదు, మీకు పూర్తిగా అండగా ఉంటాం. అదే సమయంలో మనం ఆందోళన చేయాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, మీకు న్యాయం జరగాలి. పేషెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే నిధులు కూడా ఆదరగమని వారిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆలోచిస్తాం. ఇంతటితో సమాప్తం. నమస్కారం.